లోకాన కాలేది శాశ్వతం ఎదురవుతారెందరో నీ పయనములో నిలచేది అందరో నీ అక్కరలో ఎదురవుతారెందరో నీ పయనములో నిలచేది అందరో నీ అక్కరలో లోకాన కాలేది శాశ్వతం లోకాన కాలేది శాశ్వతం శ్రమతోచి సుఖము విడిచి కష్టము తీర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా శ్రమతోచి సుఖము విడిచి కష్టము తీర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదని యోచించితివా యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్న విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాని జీవితం లోకాన కాలేది శాశ్వతం లోకాన కాలేది శాశ్వతం నీ శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి నీ శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి విశ్రాంతినియగా నిన్ను పిలువగా విశ్రాంతినియగా నిన్ను పిలువగా నిర్లక్ష్యం చేసిన తప్పించుకొందువా యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్న విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాని జీవితం లోకాన కాలేది శాశ్వతం లోకాన కాలేది శాశ్వతం అడుగడుగున రత్న బిందువులే అణువణువున కొరడ దెబ్బలే అడుగడుగున రత్న బిందువులే అణువణువున కొరడ దెబ్బలే
అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే. ఫోన్ తీసుకురండి. కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. నిర్గమాకాండ గ్రంథం ఈరోజు సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు నుండి 40 దినములు ప్రాముఖ్యత బైబిల్ గ్రంథంలో ఎలా దేవుడు రాయించి ఉన్నాడో చదువుదాం. నిర్గమాకాండం 24వ అధ్యాయము 12 నుండి 18 వరకు తీసుకురారు వచ్చి వాక్యం చదువుతారు. నిర్గమాకాండము 24వ అధ్యాయము 12వ వచనం నుండి చివరి వచనం వరకు. నిర్గమాకాండము 24వ అధ్యాయము 12వ వచనం నుండి చివరి వచనం వరకు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నిర్గమాకాండము 24వ అధ్యాయము 12వ వచనం చదువుతాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అతడి నుండము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాజపలకను నీకు ఇచ్చెదను కదా. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతని పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో హారోనును మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యమైన యెడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పారు. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిపించినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలుల కనులకు కనబడింది. అప్పుడు మోషే ఆ మేఘములతో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. దేవుడు తన పరిశుద్ధవాక్యం తెలుసు. మరి యొక్క వారి భాగం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 36 నుండి 43వ వచనం వరకు బైబిల్ పఠనం సౌభాగ్యం చదువుతారు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 36 నుండి 43 వరకు. దేవుని స్తోత్రం. సమయించిన దైవజనులకు
కూడేసిన మీ అందరికీ నా వందనాలు. బైబిల్ గ్రంథం నుండి అపొస్తలుడైన పౌలు రాసిన పత్రిక అపోస్తుల కార్యములు గ్రంథము 7వ అధ్యాయము మళ్ళీ చదువమ్మా, ఏం కాదు, 109వ పేజీ చూడు. 7వ అధ్యాయం 36వ వచనం నుండి 43 వరకు చదువుతున్నాను. ఇతడు ఐగుప్తులను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యంలోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చింది. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించు అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ తన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు నుండి ఇచ్చుటకు జీవవాక్యములను తీసుకున్న వాడితడే. ఇతనికి మన పితరుల లోబడనల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయంలో ఐగుప్తునకు పొగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయు. ఐగుప్తు దేశం నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనేది. ఆ దినములలో వారు దూడను చేసుకొని ఆ విగ్రహములకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించింది. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టాను. ఇందుకు ప్రమాణంగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ వ్రాయబడింది. ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు అరణ్యములో 40 ఏళ్ళు 10 పశువులను అర్పణములను మాకు అర్పిద్దురా. మీరు పూజించుటకు చేసుకుని నా ప్రతిమలైన మొలోకు గుడారమును రొంపాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకుని పోతుంది కనుక బబులోను ఆవలికి మిమ్మల్ని తీసుకొని పోయేదను. పరిశుద్ధవాక్యం దేవుడు ఎంచుకున్నాను. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 16 నుండి 18 వరకు రాధమ్మ వాక్యం చదువుతారు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులు కనపడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు. వారు తమ కర్మ పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులు కనపడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రిని కనపడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుకొను. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుడి పరిశుద్ధమైన మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు కృష్ణవేణి బైబిల్ చదువుతారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుతున్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసము నిలుపుమట. ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎదుగు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనిషి కుమారుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున
ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దిగుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించున్న నీ పాదం ఎప్పుడైనా రాత్రి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పారు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపగలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వాడితో చెప్పాను. మరలా అపవాది, వీళ్ళు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటికి వాటి మహిమను ఆయన చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసి ఎడలా వీటినన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి నొక్కి ఆయనను మాత్రమే సేవింపవాలని రాయబడి ఉన్నదని. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి దేవుడు తన పరిశుద్ధంగా నిలిచింది. బాబురావు గారు వచ్చి చిరు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకునండి, మోకరించండి. అందరము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దేవుడు ఉదయం నుండి సాయంకాలం వరకు కాపుదలిచ్చి ఉన్నారు. అందరికీ ఆరోగ్యం ఇచ్చిన దేవుడు ప్రార్థన చేస్తారు. ఈ ఉదయకాల సమయం నుంచి మమ్మల్ని కాచి కాపాడేందుకు మీకే వందనాలు తండ్రి. ప్రభువైనా మేము ఈ యొక్క ఆరాధనలో పాల్గొని ప్రతి దినములు ఈ 40 దినాలు మేము ఈ ఉపవాస దినములు మేము ఉంటున్నవి ఎటువంటి మాకు సమస్యలు రాకుండా, శోధనలు రాకుండా మీరు కాచి కాపాడండి ఆయన. ఇదిగో ప్రభా, ఈ యొక్క సంఘం విషయంలో ప్రభా, సంఘంలో ఎవరికి ఏ అవసరం ఉందో మీరు తీర్చండి ఆయన. ప్రభా, అంటే అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇగో ఆయన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ బిడ్డలు రాస్తున్నారు తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి ఆయన. వాళ్ళ రాత్రులు మీరు అయి నిలవండి ఆయన. ప్రభు, ఆయన యొక్క చిన్న ప్రార్థనలు ఆలకించి యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరొచ్చిన అందరికీ వందనాలండి. ఈరోజు ప్రాముఖ్యత మనకందరికి బాగా తెలుసు. చెప్పండి, ఈరోజు ఏంటి ఉద్దేశం? భస్మ బుధవారం. భస్మ బుధవారము అని, భస్మ బుధవారానికి పేరు ఎలా వచ్చిందంటే, గత సంవత్సరంలో మట్టలాదివారం రోజున ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా జయమని పాడిన తర్వాత ఆ మట్టలను తీసుకొని వచ్చి దేవుని మందిరంలో ఉంచేవాడు. పాతకాలంలో ఆ మట్టలను ఏం చేస్తారంటే, ఎండబెట్టిన తర్వాత వాటిని కాల్చి బూడిద చేస్తారు. బూడిద చేసి ఈ రోజున కొన్ని సంఘాల వారు ఏం చేస్తారంటే, ఆ బూడిదను తీసుకొని వచ్చి ఇక్కడ వరుసగా నిలబడుతుంటే ఆ మసటి మీద బూడిద శిలువ గుర్తు వేసి, నీవు మంటి నుండి వచ్చావు, ధూళి నుండి వచ్చావు, ధూళివై పోతావు, పశ్చాత్తాపపడు అని ఆ విభూది లేదా బూడిద రాసి ప్రార్థన చేస్తారు. అందుకని ఈరోజు భస్మ బుధవారం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఈరోజు వాక్యంలో చూస్తే 40 దినములు అని బైబిల్ గ్రంథంలో ఉన్నది. 40 దినములు సంఖ్య చాలా మంది 40 దినములు ఉపవాస ప్రార్థనలు చేశారు. మొట్టమొదటిగా మనం చూస్తే సీనాయి కొండ మీద యెహోవా సన్నిధిని మోషే గారు 40 పగళ్ళు 40 రాత్రులు 2 సార్లు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఆహారం ఏం తీసుకోకుండా దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తిగా మనం చూస్తాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనం ఒకరు చదువుతారా?
నిర్మాకాండ గ్రంథం 24వ అధ్యాయము. అప్పుడు మోషే అప్పుడు మోషే మేఘములో ప్రవేశించి ఆ మేఘంలో ప్రవేశించి ఆ మోషే ఆ కొండ మీద రేయం బావులు 40 దినములు ఉండెను. చూడండి, 40 దినములు. అలాగే నిర్మాకాండ గ్రంథం 34వ అధ్యాయము 28వ వచనం. అతడు అందరు తీయండి బైబిల్ గ్రంథం నిర్మాకాండం 34:28. అతడు 40 రేయి పగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసాను. చూడండి, ఎన్నో రుజువులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. చాలా మంది భక్తులు 40 దినములు దేవుని దగ్గర గడిపారు. అందుకని ఈ రోజు భస్మ బుధవారం అనేది ఎలా లెక్కిస్తారంటే 46 రోజులు ఉపవాస దినములు. 46 రోజులు 46 రోజులు అంటే ఆదివారాల్లో మినహాయించి ఈ రోజు గమనించినట్లయితే ఈ రోజు బుధవారం వస్తుంది. ఇది భస్మ బుధవారం. అంటే 46 రోజుల క్రితం వచ్చేది మొట్టమొదటి రోజు భస్మ బుధవారం అన్నమాట. ఆ రీతిగా పెద్దలు దీన్ని నిర్ణయించారు. క్రీస్తు శకం 325 సంవత్సరంలో గ్రెగోరీ అనబడే ఒక వ్యక్తి దీన్ని ప్రారంభం చేశారు. రోమా గవర్నర్ గారు దీన్ని ప్రారంభం చేసి 40 దినాలు దేవుని దగ్గర గడపండి అని ఒక శాసనాన్ని తీసుకుని రావటం మనం చూస్తున్నాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఏలియా గారు కూడా 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపారు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం. మొదటి రాజుల గ్రంథము చదవండి. ఆ భోజన బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అతడ ఒక గుహలో చేరి బస చేసి. చాలండి, ఏలియా గారు కూడా 40 దినములు. అలాగే నోవాహు కాలంలో 40 పగళ్ళు 40 రాత్రులు అనే మాట మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. చదవమ్మా. చాలండి, మరి వచనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 36వ వచనం. అతడు ఐగుప్తులోని ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. చూడండి, ఇక్కడ వాక్యలు గమనించినట్లయితే మోషే, అలాగే ఇక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు అరణ్యంలో ఎలాగా గడిపి ఉన్నారో ఇక్కడ బైబిల్ గ్రంథం నుండి మనము చూడగలుగుతున్నాం. అలాగే ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు దీనికి ప్రాముఖ్యంగా మాదిరి కనిపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉపవాసం ఉన్నారంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములకు
కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట. చూడండి, అంటే 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా కనిపిస్తున్నారు. ప్రభువే మనకు మాదిరి. ప్రభువే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి రాత్రంతా ప్రార్థనలో గడిపారు ప్రభువారు. సరే, ఇంకా కొద్ది ముందు వెళ్ళినట్టయితే 40 దినములు ప్రభువారు అపవాది చేత శోధింపబడ్డాడు. 40 చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. చూడండి, ప్రభువారు కూడా 40 దినములు ఉండి ఉపవాసములో గడిపినటువంటి దేవుడు మనకు మాదిరిగా కనిపిస్తున్నారు. అలాగే 40 ఏండ్లు ఇజ్రాయేలు ప్రజలను అరణ్యములో మన్నాతో పోషించాడు దేవుడు. అనగా పరలోకపు సంబంధమైన ఆహారంతో దేవుడు పోషించాడు. నిర్గమకాండ గ్రంథం 16వ అధ్యాయము 35వ వచనం. నిర్గమకాండ గ్రంథం 16వ అధ్యాయము 35వ వచనం. చదవమ్మా. ఇశ్రాయేలు నివసించిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచు ఉండిరి. వారు కానాను దేశపు పొలిమేరలను చేరు వరకు మన్నాను తినిరి. చూడండి, మన్నా అనగా మధురమైనటువంటి ఆహారమును దేవుడిచ్చారు. మన్నాతో పోషించాడు దేవుడు, పూరేళ్లతో పోషించాడు దేవుడు. 40 సంవత్సరాలు దేవుడి కాపుదల ఉన్నట్లు మనం చూస్తున్నాం. 95వ కీర్తన 10వ వచనం చదువుకుందా అండి. 95వ కీర్తన 10వ వచనం చదవము. ఆ తరము వారి వలన నేను విసికి తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేస్తుంది. చూడండి, 40 ఏండ్ల కాలము అనే మాట చూస్తున్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రికలు కూడా దేవుడు రాయించి ఉన్నాడు. 3వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 40 సంవత్సరములు మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనను తప్పిపోతున్నారు. నా మార్గమును తెలుసుకోలేదు గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పింది. చూడండి, 40 అనే మాట చూస్తున్నాము. ఇంకా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ ఉపవాసములో గడిపారంటే 3 రకాల శోధనలు ప్రభువారు ఎదుర్కొన్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అపవాది వేసే పన్నాగం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. 2:16 చూడండి. 2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచును గాని
దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును. చూడండి, అపవాది ఈ లోకంలో ఉండి ఏం చేస్తున్నా అంటే, చూడండి బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని మాటలను వినకుండా దేవుని బిడ్డలను దూరం చేస్తున్నాడు. దేవుని వాక్యం వారిలో పని చేయకుండా శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబాన్ని ప్రేరేపిస్తున్నాడు అపవాది. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే 40 దినములు అనే మాట అపోస్తుల కార్యములు 1:3 చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన కనపడిన తర్వాత, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్యం విషయములను గూర్చి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరచును. చూడండి, 40 దినములు అనేది దేవుడు మన జీవితంలో ఎలాంటి అద్భుతం జరగాలన్నా మనము ఈ రీతిగా 40 దినములు ఇంకా ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం కాదు. ఎలాగా మనము ఉపవాసం ఉండాలి, ఎలాగా దేవుని సన్నిధిలో గడపాలి, ఎలాగా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. చూడండి, వేషధారులు అంటే ఎవరు? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే వేరే వాళ్ళ గురించి డంబాలు చెప్పుకునేవారు. వేషధారి అంటే పైకి ఒక విధంగా, లోపల ఇంకో వేరే విధంగా ఉండేవాడు. చూడండి, ఇక్కడ ఇద్దరు కూడా దేవుని మందిరానికి వచ్చారు. ఒక వ్యక్తి వేషధారిగా ప్రార్థన చేస్తున్నాడు, ఒక వ్యక్తి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఒక వ్యక్తి ఎవరంటే సుంకరి, ఇంకొక వ్యక్తి పరిసయ్యుడు. లూకా రాసిన సువార్త మన ప్రార్థన ఎలా ఉండాలంటే, చూడండి, వేషధారణ స్థితిలో ఉండకూడదు. 40 దినాలు మేము ఉపవాసం ఉంటున్నామని ఎవరికి కూడా చెప్పే పని లేదు. నీవు నీ దేవునికి చాలు. 18వ అధ్యాయము 9వ వచనం చూడండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. చూడండి, వేషధారులు ఎవరంటే ఇతరులను తృణీకరించేవారు, ఇతరులను బాధ పెట్టేవారు. అంటే ఇక్కడ నీతిమంతుడుగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో వేషధారులో స్థితిలో ప్రార్థన చేస్తున్నాడు. నేనే నీతిమంతుడని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత చదవండి, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనే ఆయనను ఈ సుంకరి వలన ఉండనందుకు. చూడండి, ఆయన చేసే ప్రార్థన చేసుకుంటే బాగుండేది. నేను అతనిలా నేను లేను, నన్నే దీవించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. వాస్తవానికి ఏం చేసిన ప్రార్థన చేసుకుని వెళితే సరిపోయేది. నేను ఆ సుంకరిలా లేదు ప్రభా, నన్నే దీవించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మీరు చదివారు కదా, తామే నీతిమంతులమని గొప్ప చేసుకునే వారు. వీళ్ళెవరంటే వేషధారులు. తర్వాత చూడండి, సుంకరి వలె ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. 12వ వచనం చదవండి. వారములకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు. చాలండి, మనము సుమారుగా ఇప్పటి నుండి 40 దినాలు ఉపవాసం ఉంటున్నాం. అంటే పనికి వెళ్ళేవారు రాత్రి వేళ ఉండవచ్చు, బీపీ షుగర్ ఉండేవాళ్ళు ఆగిపోవచ్చు. అంటే ఉపవాసం చేయకపోయినా ఏం కాదు, నీవు నీ దేవునికి తెలుసు. కొంతమంది గత కాలంలో షుగర్ బీపీతో స్టార్ట్ చేసి మధ్యలో ఆగారు. అలా ఉండకూడదు. మీరు అంటే మామూలుగా మీరు ప్రార్థన చేసుకోవచ్చు.
మీ ఆరోగ్య రీత్యా. అలాగే ఇంటి దగ్గర ఉండేవారు మీ వీలు బట్టి పగలు ఉండవచ్చు. అది కూడా ఎప్పుడంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, లేదా నైట్ ఉండేవాళ్ళు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు సరిపోతుంది. అది మీ ఆరోగ్యం సహకారాన్ని బట్టి మీరు ఉండవచ్చు. ఎవరికి కూడా చెప్పేది కాదు, మీ ఇంట్లో ఉన్న వారికి ఎవరికి కూడా చెప్పకూడదు, అది వేషధారణ అవుతుంది. నేను ఉపవాసం ఉంటున్నామని చెప్పుకుంటే మీ మీద జాలి పడతారు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమని అంటున్నంటే, చూడండి, పరిసయుడు ఎన్నిసార్లు ఉంటున్నాడు ఉపవాసం చెప్పండి? వారానికి 2 సార్లు అని ఎవరికి చెప్పుకున్నా అంటే దేవుడి దగ్గరకు వచ్చి వేషధారణ స్థితిని బయలుపరుచుకుంటున్నారు. 12వ వచనం చదవమా. వారంలో 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండేను. చూడండి, దేవునికి ప్రార్థన చేయడానికి వచ్చి తనలో తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. కానీ వేషధారణ స్థితిలో ఇతడు వచ్చాడు, ప్రార్థన చేశాడు, అతని ప్రార్థన దేవుడు వినలేదు. తర్వాత చదవండి 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుట అయినను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపి నేను నన్ను కరుణించుము. చూడండి, ఈ సుంకరి కనీసం ప్రక్కన ఎవరైనా ఉన్నారని కూడా వాళ్ళ విషయం పట్టించుకోలేదు. కానీ దేవా నేను పాపిని, నన్ను కరుణించుము, దేవా పాపిని నన్ను క్షమించుమని పశ్చాత్తాప హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో, మారు మనస్సు పొందిన అనుభవంతో పాపిని ప్రభువా అని ఒప్పుకున్నాడు పాపాన్ని. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు ప్రార్థన చేశారు. ఎవరి ప్రార్థన అంగీకరించబడిందని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అడిగితే, చూడండి, తగ్గించుకున్న వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, హెచ్చించుకుంటూ ప్రార్థన చేసిన వ్యక్తి ఉన్నాడు. తగ్గింపు కలిగిన ప్రార్థన దేవుడు విన్నాడు. చూడండి, తర్వాత వచ్చిన 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఎంత నీతిమంతుడు అంటే తన హృదయాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు సుంకరి. తర్వాత చదవమా. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అనియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. చూడండి, తగ్గింపు ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత బైబిల్ గ్రంథంలో చూస్తే ఇక్కడ ఆ వ్యక్తిని గురించి దేవుడు ఏం చెప్పాడంటే, నీతిమంతులు ప్రార్థనగా సుంకరి ప్రార్థన దేవుడు ఇచ్చాడు, తగ్గింపు కలిగిన ప్రార్థనగా మనం చూసాం. సరే, మత్తయి సువార్తలోకి వెళదాం. 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయనట్లు మనుషులకు కనబడవలని వారు తమ ముఖమును వికారం చేసుకుందరు, వారు తమ ఫలము పొందిన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఉపవాసం చేయనట్లు మనుషులకు కనబడవాలని కాక. చూడండి, మనుషులకు ఎవరికి కూడా కనపడే పరిస్థితి లేదు. నీవు దేవునికి కనపడితే సార్, నీవు దేవుని దగ్గర తీర్మానం చేసుకో. ఏంటా తీర్మానం అంటే, ఈ 40 దినములలో ప్రభువా మా కుటుంబంలో మేము జరిగించాలి, లేదా అనారోగ్య పరిస్థితి ఉందనుకోండి, ఈ అనారోగ్యం నుండి ప్రభువా నాకు జవాబు రావాలి, నీవు నన్ను స్వస్థపరచాలని మీరు తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకోవచ్చు. లేదా కుటుంబంలో ఏదైనా సమస్య ఉందనుకోండి, అది తొలగిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోవచ్చు. సంతానం లేక ఎవరైనా బాధపడుతున్నారు అనుకోండి, ఈ 40 దినముల్లో ప్రభువా నాకు ఆ గర్భఫలం దయచేయండి అని ప్రార్థన చేసుకోవచ్చు. పిల్లల చదువుల కొరకు మీరు ప్రార్థన చేసుకోవచ్చు. అంటే ఒక తీర్మానం తీసుకొని, ఈ రోజు నుండి ప్రభువా ఈ 40 దినాల్లో ఈ సమస్య తొలగిపోవాలి, ఈ ఆరోగ్యం నాకు రావాలని మీరు అనుకొని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా జవాబు దయచేస్తాడు.
అలాగే ఎవరైనా ఉన్నారంటే నినివే ప్రజలు ఉన్నారు. వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చి గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కీడు రాకుండా మేలు చేశాడు. తర్వాత చదువుదాం 17వ వచనం. ఉపవాసం చేయనట్లు మనుషులకు కనబడవలని కాక రహస్యమున నీ తండ్రికే కనబడవలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను. చూడండి ఎంత క్లియర్ గా దేవుడు చెప్పాడు. నీవు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఈ రీతిగా నీవు సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసినప్పుడు, ఒకవేళ ఈరోజు సిద్ధపాటు కలిగి ఉండకపోతే రేపటి నుండైనా ఉండవచ్చు, మాకు తెలియదు కదా అనుకొని ఈ రోజు నుండైనా నేను ఉపవాసం ఉంటున్నానని మీ ఆరోగ్య రీత్యా పనికి వెళ్ళేవారు రాత్రి వేళ ఉండండి, ఇంటి దగ్గర ఉండేవారు ఉదయం ఉండండి. అది మీ వీలు బట్టి మీరు ఏర్పాటు చేసుకోండి. సరే, బైబిల్ గ్రంథం చూస్తే యోవేలు గ్రంథంలో ఒక మాట చదువుకొని ఈ సమయాన్ని ముగించుకున్నాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 752వ పేజీ. యోవేలు గ్రంథము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం అంటే కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. చూడండి, ఇప్పుడైనను అనే మాట ఉన్నది. అనగా ఈ సంవత్సరం అయినను, ఈ నెలలో అయినను, ఈ రోజు అయినను నువ్వు ఉపవాసం ఉండి దేవుని దగ్గరకు వస్తే కన్నీరు విడుచుచు ఉపవాసం అంటే దేవుడు తప్పకుండా మేలు దయచేస్తాడు. కనుక ఈ ఉపవాస కూడికలో మనము పాల్గొంటున్నాం. భస్మ బుధవారం అనగా దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి రోజుగా ఈ రోజు ఏర్పాటు చేశారు. ఎప్పటి నుండి అంటే వెనక్కి వెళితే 46 రోజులు అన్నమాట. 46 రోజులు మన మధ్యలో ఉన్నాయి. ఆదివారాలు మినహాయిస్తే ఈస్టర్ పండుగ ఏప్రిల్ 20. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దేవుని దగ్గరకు వచ్చి ప్రభువారు చెప్పినట్లుగా ఉపవాసం ఉంటే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. మనందరి జీవితంలో అద్భుతాన్ని జరిగించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. మోకరించండి, కళ్ళు మూసుకునండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, మీకే వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఒకసారి మీ పాద సన్నిధిలో ఈ రీతిగా చేరి మీ నామమును స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి, ఉపవాసం అంటే మీ మందిరములో మొరపెట్టడానికి ఎంతో ఆసక్తితో మీ బిడ్డలు వచ్చారు. ఉదయం నుండి సాయంకాలం వరకు వారి పనుల్లో సహాయం చేశారు, వారి ప్రయాణాల్లో సహాయం చేశారు, మార్గంలో మీరు తోడుకున్నారు. బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు, పరీక్షలో సహాయం చేయండి ప్రభా. సోని హాస్పిటల్ నుంచి వచ్చారు, అలాగే కొంతమంది బిడ్డలు బలహీన స్థితిలో ఉన్నారు, వారిని బలపరచండి. మీ బిడ్డల క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తుండగా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను మీరు దీవించండి. రాలేని వారు రేపటి నుండైనా సరే దేవుని మందిరానికి రావడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేయడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని యేసు ఉన్నతమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతుండగా దేవునికి మనము కానుకలు సమర్పించుకున్నాం.
తీసుకురండి అమ్మా. ఈరోజు దేవుని మందిరంలో ప్రార్థన జరిగింది. రేపు ఎవరైనా మీ గృహాల్లో ప్రేరేపించబడి ప్రార్థన ఏర్పాటు చేసుకుంటే చెప్పవచ్చు. ఎవరైనా ఉన్నారమ్మా? తర్వాత నాకు ఫోన్ చేయొచ్చు. మా ఇంట్లో మీరు ఏర్పాటు చేయండి ప్రార్థనని ఎవరైనా ప్రేరేపించబడి ఉంటే మీకు మీ గృహంలో ప్రార్థన ఏర్పాటు చేస్తాం. లేదా ఎక్కడా లేకపోతే చర్చిలో యథావిధిగా జరుగుతుంది. 8 గంటలకు ప్రార్థన, 10 గంటలకు ముగింపు. కనుక మీరు పెందలకాడిని రావాలని పాటలు పాడేవారు అలాగే అందరూ కూడా పెందలకాడు రావాలని తెలియజేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని ఈ సాయంకాలపు స్తుతి ఆరాధనను, ఈ భస్మ బుధవారపు ఆరాధనను ముగించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా యేసయ్య మీకే వందనాలు. మరొకసారి మీ పాద సన్నిధిలో గడిచిపోయిన ఉపవాస ప్రార్థన నుండి నేటి ఈ సంవత్సరం వరకు సజీవులుగా ఉంచి నీ మందిరములో ప్రార్థనలో పాల్గొని అవకాశం ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, బలమునిచ్చారు, శక్తినిచ్చారు, నీ ప్రసన్నతనిచ్చారు. మీకే వందనాలు. వచ్చిన బిడ్డలను దీవించండి. వాక్యం చదివిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాక్యం విన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాటల్లో సహాయపడిన బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలు చేసిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు నుండి మీ బిడ్డలు ఉపవాస దీక్షలో ఉంటుండగా ఈ 40 దినములు మీ సన్నిధిలో గడుపుతుండగా వారిలో మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డానికి సహాయం చేయండి. దూర ప్రాంతంలో ఉండి ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా సంఘాన్ని దీవించండి. ఈ గొప్ప మందిరమును కట్టించిన సురేష్ బాబు గారు, మేడం సునీత గారు ఫ్యామిలీ వరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి. అద్భుతాన్ని జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ మందిరానికి లైటింగ్ ను ఏర్పాటు చేసిన మాధుర గారి ఫ్యామిలీ కొరకు, వారి వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతాప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే దీనదాసులు తండ్రి ప్రవీణ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనుమలంకులు డాక్టర్ గారు కాలు గాయకు బాధపడుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళని దీవించండి. తిమోతి గారు అనారోగ్య స్థితిలో నుండి విడుదల చేశారు. ఇంకా బలహీన స్థితిలో బిడ్డలు ఉన్నారు, ప్రార్థన మనల్ని కోరి ఉన్నారు, సహాయం చేయండి. సోని క్షేమంగా నడిపించారు. ఇంకా హాస్పిటల్లో వైద్యం పొందుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, అలాగే వెంకటేశ్వరరావు కొరకు ప్రార్థన చేస్తున్నాం. గోపాల్ గారి కుమారుడు, వారికి స్వస్థత దయచేశారు, క్షేమంగా గృహము నడిపించారు. మీకు స్తోత్రాలు. ఇంకా వ్యక్తిగతంగా ప్రార్థన మనల్ని కోరిన బిడ్డలందరికీ జవాబు దయచేయమని, రేపటి నుండి 40 దినములు ప్రార్థనలో పాల్గొనడానికి, సంతోషంగా దేవుని మందిరంలో ప్రవేశించడానికి మంచి ఆయుష్కార్యం దయచేయమని, మీ బిడ్డలు ఇచ్చిన కష్టార్జితాన్ని దీవించండి. నిశ్చయముగా నీ రెక్కల కష్టార్జితం నీవు అనుభవించదు అని చెప్పినారు. ఆ రీతిగా పనులకు వెళుతున్న బిడ్డలకు కాపుదల దయచేయండి. వ్యవసాయ పనులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉద్యోగం చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రయాణం చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వ్యాపారంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. హాస్టల్లో ఉండి చదువుతున్న పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కాపుదల దయచేయండి. మా గ్రామం చుట్టూ మీ భద్రత దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించి సహాయం అనుగ్రహించమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ నిలబడదాం. చివరి కీర్తన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకున్నాం. చర్చిలో ప్రార్థన జరిగేటప్పుడు రోజుకొకళ్ళు బిస్కెట్లు తెచ్చేవాళ్ళు తేవచ్చు, పలహారం తెచ్చేవాళ్ళు తేవచ్చు, అరటికాయలు తెచ్చేవాళ్ళు తేవచ్చు. మీ ఇష్టం. అది మీ సంతోషాన్ని బట్టి ప్రార్థనలు ఇక్కడ జరుగుతున్నాయి కనుక ఎవరైనా తీసుకురావచ్చు. సరే. కర్తమమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహారం వార్తానిచ్చి
నా పరిశుభ్ర రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తం పలోకు నెరవేర్చినట్లు మీరు నెరవేరుగాక. మాకు కావలసిన అభివృద్ధి దయచేయండి. మా రుణస్తులను క్షమించు ప్రకారం మా రుణం క్షమించు. శోధక కీడు తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవు విన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య నిత్య సాహసము సంగతి ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, ఇప్పటి వరకు ప్రార్థనలు ఏకీభవించిన వారికి, ప్రార్థన మనలో కోరిన బిడ్డలకును, ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ, సకల పరిశుద్ధులకును తన కృప సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.